వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం కూటమి ప్రభుత్వం వెంటనే ఆపాలని మాజీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేట్ ఆసుపత్రులకు బలించే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైఎస్ఆర్సీపీ తరపున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యా వైద్య రంగాలను ప్రైవేట్ యాజమాన్యాల కిందకు తీసుకువెళ్లి విద్యార్థులు పేదల జీవితాలతో చెలగాటమాడేందుకు కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా పోరాటంతోనే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బాధ్యతారహితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్కార్ మెడలు వంచి దానిని ఉపసంహరించుకునే వరకు వెనుకడుగు వేయబోమని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీద పెడితే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సహించేదే లేదని అన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని, కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి నాణ్యమైన వైద్యం పొందే పేదవాడు హక్కును కాలరాసింది. ఉచిత వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేశారని అన్నారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ సాగుతుందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వెలే తాండవం చేసిన రాష్ట్రంలోని వైఎస్ జగన్ నేతృత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడగలిగామని అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్యం పట్ల ప్రజల్లో భరోసా కల్పించలేకపోతుందన్నారు. ఇప్పుడు కరోనా లాంటి విపత్తు ఎదురైతే ప్రాణాలతో ఉంటామన్న ఆశ నేడు ప్రజల్లో సన్నగిలిపోయిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లను పలు అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు పీఎం పర్యటన విజయవంతంగా అడ్డంకులు లేకుండా సాగేందుకు అన్ని విభాగాల సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి పర్యటన అనేది రాష్ట్ర గౌరవానికి సంబంధించిన అంశం. ప్రతి విభాగం క్రమశిక్షణతో సమయపాలనతో వ్యవహరించాలి. ప్రజల భద్రత సౌకర్యం అత్యంత ప్రాధాన్యముగా ఉండాలని అచ్చెన్నాయుడు అధికారులను సూచించారు. రవాణా సదుపాయాల సమర్థ నిర్వహణ, పోలీస్ యంత్రాంగం పర్యవేక్షణ, సభ నిర్వహణపై మంత్రి ప్రత్యక్షంగా సమీక్షించారు. సమావేశం సందర్భంగా వాహనాల మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై విభాగాధిపతులతో చర్చించారు. తదనంతరం సహచర మంత్రులు, స్థానిక ఎంపీ, ఉన్నతాధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, మీడియా సెంటర్, వీఐపీ రూట్స్, అగ్నిమాపక సదుపాయాలు వంటి ఏర్పాట్లను పరిశీలించి సత్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సహచర మంత్రులు సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రం నందు నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ నాయకులు నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో యథేచ్ఛగా అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వేల కోట్ల సొమ్ము దండుకుంటూ టీడీపీ నాయకులు అక్రమార్జనకు తెరతీశారని అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అంటూ హామీ ఇవ్వడం అంటే అక్రమ మద్యం తయారు చేసి అమ్ముకోవడమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి పల్లెల్లో బెల్ట్ షాపుల్లో వేలం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం చూసి చూడనట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ ఎంపీటీసీలు, వివిధ స్థాయిల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ వారోత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జీఎస్టీ 2.0 విజయోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వారోత్సవాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్లు కలిసి స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ 7 రోడ్ల జంక్షన్ వద్ద వారం రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక ప్రదర్శనను ఘనంగా ప్రారంభించారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, కిచెన్ వస్తువులు, కంప్యూటర్స్, ఏసీ, టీవీ అమ్మకాల స్టాల్స్ కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా ప్రత్యేకతను చాటుతూ ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద పొందూరు చేనేత చీరలు, ఇత్తడి హస్తకళ వస్తువులు, ఏపీసీఓ, లేపాక్షి ఉత్పత్తులు ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే సోలార్ పరికరాలు, వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉత్పత్తులు, క్రీడా సామాగ్రి స్టాళ్లు, ఫుడ్ కోర్టులు కూడా సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ వారం రోజుల పాటు జరగనున్న సిక్కోలు ఉత్సవ్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం ఆయన స్వాతి సోమనాథ్ బృందం సాంస్కృతిక ప్రదర్శనలను కూడా లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జీఎస్టీ ద్వారా వచ్చిన సేవింగ్స్ ప్రయోజనాలను ప్రజలు తెలుసుకోవాలని, ఈ ప్రదర్శనను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా శాఖల ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నకిలీ మద్యం దోషులను శిక్షించాలని వైసీపీ సమన్వయకర్త చింతాడి రవికుమార్ ఆమ్దాల వలసలో నిరసన చేపట్టారు. నకిలీ మద్యం విక్రయాలతో మనుషుల ప్రాణాలకు హాని కలుగుతుందని, అటువంటి నకిలీ మద్యాన్ని నివారించి దోషులను శిక్షించాలని, ఈ గ్రామంలో పదుల సంఖ్యలో ఉన్న బెల్ షాపులను తొలగించాలని వైసీపీ సమన్వయకర్త చింతాడి రవికుమార్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధినాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఎక్సైజ్ కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేసి సీఎస్ సతీష్ కు వినతి పత్రం అందజేశారు. బెల్ షాపుల ద్వారా 20 నుంచి 50 రూపాయల వరకు ఒక్కో సీసాకు అదనం వేసి విక్రయాలు చేస్తున్నారని, అంతేకాకుండా నకిలీ మద్యాన్ని విక్రయించి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని వివరించారు. ప్రాణాంతక నకిలీ మద్యం ద్వారా కిడ్నీ, లివర్, ప్రాణాంతకమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే నకిలీ మద్యంతో పాటు బెల్ షాపులను నివారించి అధిక మొత్తాలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా తమ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేసి సీఎస్ సతీష్ కు వినతి పత్రం ఇచ్చారు. ముందుగా పోలీసులకు వైసీపీ వారికి మధ్య వాగ్వాదం జరిగింది. తాము ఎక్సైజ్ కార్యాలయం ముందుకు వెళ్లి మీరు ఎంతమందిని పంపితే అంతమందిమే వినతి పత్రం అందిస్తామని స్థానిక సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజుకు వివరించారు. అయినప్పటికీ అందుకు పోలీసులు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదంతో ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. చింతాడ రవికుమార్ జోక్యం చేసుకుని కార్యకర్తలను సమన్వయపరిచి పోలీసులతో సంప్రదించి వినతి పత్రాన్ని అందజేశారు. పొందూరు, ఆమ్దాలవలస, బూర్జా, సర్బుజ్లి మండలాలకు చెందిన నాయకులు, వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు కొంతమంది, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. నరసన్నపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తగ్గించిన జీఎస్టీ ప్రకారం కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై నూతన జీఎస్టీ విధానం ప్రకారం రేట్లు అమలవుతాయో లేదో ప్రజలు తెలుసుకోవాలని, అవగాహన పెంచుకోవాలని, వ్యాపారులు తప్పుడు జీఎస్టీ బిల్స్ వేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రజలలో పన్నుల చెల్లింపు పట్ల అవగాహన పెంచడం, తగ్గించిన జీఎస్టీ వలన ప్రజలకు ఎంతో మేలని, జీఎస్టీ 2.0 ఫలాలు అందరికీ దక్కాలని, పారదర్శకమైన వాణిజ్య వస్తువులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బగ్గు అర్చన, కార్పొరేషన్ చైర్మన్లు, ఏపీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, నీటి సంఘాల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నకిలీ మద్యం అమ్మకాలు ఆపాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ధర్నా నిర్వహించారు. నకిలీ మద్యం అమ్మకాలు ఆపాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కల్తీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నా
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై మహిళలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ను నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు మహిళలకు మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరగగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు నాణ్యమైన మందును అందిస్తామని భరోసా ఇచ్చి తీరా గెలిచాక నకిలీ మద్యాన్ని సరఫరా చేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫైడ్ డిస్టిలరీస్ నుండి నోటిఫైడ్ మందును ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యాన్ని ప్రజలకు అందించామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఏది నకిలీ ఏది నాణ్యమైనదో అన్న భరోసా ప్రజలకు లేదన్నారు. ఇప్పటికీ ఎన్ని వేల ప్రాణాలు పోయుంటాయేవో అన్న సందేహాన్ని వెలబుచ్చిన మంత్రి దీనికి చంద్రబాబు ఎటువంటి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ వాళ్లే కల్తీ మద్యాన్ని అలవాటు చేశారని అంటున్న టీడీపీ వాళ్లకు అసలు సిగ్గుందా అని దుయ్యబట్టారు. పోలీసులు ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అంటే ఈ అదనపు 10 రూపాయల బాగోతం వెనక స్థానిక ఎమ్మెల్యే పాత్ర ఉందనే అంటామని తెలియజేశారు. ఈ 10 రూపాయల బాగోతం పలాస ఎమ్మెల్యే ఆపకపోతే ఇదే రేపు నీకు ఉరితాడు అవుతుందని సీదిరి హెచ్చరించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎంజీఆర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని వర్గాల వారి అభ్యున్నతకై అహర్నిశల కృషి చేస్తుందని పాతపట్నం శాసనసభ్యులు అసెంబ్లీ ప్రీ విలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు పేర్కొన్నారు. వివోఏలపై 3 ఏళ్ల కాల పరిమితిని నిలుపుదల చేయడంపై మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కి, అలాగే శాసనసభ్యులు మామిడి గోవిందరావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వంపై ఎల్లంపేట మండల వివోఏలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివోఏలకు 3 ఏళ్ల కాల పరిమితి నిలుపుదల చేయడం శుభసూచకమని, అలాగే రానున్న రోజుల్లో మరింత ప్రజా ప్రయోజనకర కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. జలుమూరు మండలం పలు గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. జలుమూరు మండలం గొటివాడ గ్రామంలో గొటివాడ కోర్మనాథపురం రామయ్య వలస క్లస్టర్ పరిధిలో రచ్చబండ కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో సంక్షేమం కంటే కక్షలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని, వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడమే కూటమి లక్ష్యంగా పాలన సాగుతుందని, అందుకోసమే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారని, కార్యకర్తలకు జరిగిన అన్యాయాలను కష్టాలను కార్యకర్తలే నేరుగా డిజిటల్ బుక్ లో నమోదు చేయవచ్చని సూచించారు. కార్యకర్తలకు అండగా ఎల్లప్పుడూ ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలకు రాబోయే జగనన్న పాలనలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, జిల్లా ఉపాధ్యక్షులు బొగ్గు రామకృష్ణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు దాసు మన్మథరావు, మండల అధ్యక్షులు కుసుమ సీతారాం, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు ధర్మాన జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు చేతుల మీద పాలాభిషేకం చేశారు. రణస్థలం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించినందుకు గాను పీఎం మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు చేతుల మీద పాలాభిషేకం చేశారు. అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు క్లస్టర్ విధానం రద్దు చేసి గ్రామ పంచాయతీలకు ప్రత్యేక యూనిట్లుగా ఏర్పాటు, పంచాయతీ కార్యదర్శుల పేరును పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్గా పేరు మార్చినందుకు గాను పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ప్రజలంతా ఐక్యమై తిప్పికొట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న కోటి సంతకాల మహా ఉద్యమం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం తామాడ గ్రామంలో సోమవారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ధర్మాన కృష్ణదాసు హాజరయ్యారు. ప్రభుత్వం విద్య, వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం ఆ గొప్ప ఆశయానికి తూట్లు పొడిచి వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు డాక్టర్ అయ్యే అవకాశం దూరమవుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉన్న నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు కనుమరుగవుతాయని కృష్ణదాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టారని వాటిని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఉచిత విద్యుత్ మొదలుకొని అమ్మఒడి వరకు అన్నింటినీ రద్దు చేసే కుట్ర జరుగుతుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఈ సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పరిశీలకులు సత్యనారాయణతో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబర్ 15 నుంచి జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్స్ కమిటీ వారు పిలుపునిచ్చారు. కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణకై, కార్మిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడదామని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. అక్టోబర్ 15 నుండి జరిగే విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మెపై సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసే వరకు వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేసి గ్రేడ్ 2 కార్మికులకు న్యాయం చేసే వరకు, పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించే వరకు పోరాటాలు కొనసాగించాలని అన్నారు. కారుణ్య నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని నివారించాలని, నగదు రహిత అపరిమిత మెడికల్ పాలసీలను వర్తింపజేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు శాంతియుత వాతావరణంలో పరిష్కరించాలని, లేని ఎడల సమ్మెకు సైతం సిద్ధంగా ఉన్నామని, దానికి పూర్తిగా యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలిపారు. కార్మిక వర్గ శ్రేయస్సు, సమస్యల పరిష్కారమయ్యే వరకు ప్రైవేటీకరణ విధానాల నుండి సంస్థను రక్షించుకోవాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికుల ఉద్యోగులకు అందరికీ సంఘీభావం తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని మేధావులు, ప్రజలు, రైతులు, వివిధ ప్రజా సంఘాలు అందరూ ఈ సమ్మెకు మద్దతు తెలిపి విద్యుత్ ఉద్యోగుల, కార్మికులకు అండగా నిలబడాలని, సమ్మె జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు సీనియర్ నాయకులు ఎం ఆదినారాయణమూర్తి, శ్రీకాకుళం టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాకి నూతన బాధ్యతలు చేపట్టిన కలెక్టర్కి చీపురుపల్లి శాసనసభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నదాతలు ఆనందం రాష్ట్రానికి సౌభాగ్యం. వారి ఆశయాలు నెరవేరడానికి అధికారుల పాత్ర ఎంతైనా ఉందని చీపురుపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు తన అభిప్రాయం వ్యక్తపరిచారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఇందుకు బాధ్యత వహించాలని కోరారు. విజయనగరం జిల్లాకు కలెక్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం ఈ సందర్భంగా కొంతసేపు ఇరువురు ముచ్చటించి విజయనగరం జిల్లాలో 80% మంది రైతులేనని గుర్తు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల కష్టాలను తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. సాగునీటి అందించేందుకు ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు పూర్తయిన ప్రాజెక్టుల నుంచి ఎగువ ప్రాంతాలకు సాగునీటిని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల నుంచి మరింత భూములకు సాగునీటిని అందించేందుకు సహకరించాలని కలెక్టర్ను కోరారు. ఇటీవల ఎరువుల సమస్య ఎదురైందని, దీనివల్ల రైతులు ఆందోళన చెందారని అన్నారు. నిజానికి రైతులకు సరిపడే ఎరువులు ఉన్నప్పటికీ కొంతమంది డిమాండ్ను సృష్టించారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.